పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నామని అదే సభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ గారిని కలిసి ఒప్పించి టైం తీసుకొని రికార్డు సరిచేసిండ్రు. కేంద్ర మంత్రికి ధీటైన సమాధానం చెప్పిండ్రు. అదేమో ఒక ప్రాజెక్టుకు సంబంధించింది. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీ ఎంపీ 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం? ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దిష్టి బొమ్మల్లాగా కూర్చున్నారు మీరు. అంటే మీకు తెలంగాణ బాధ్యత లేదా? నిజంగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తిప్పికొట్టిరు. ఇలా లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలే ఉండుంటే తేజస్వి సూర్యకు మూతి బగిలే విధంగా సమాధానం చెప్పుండేవాళ్ళు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ లేని లోటు ఇలా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా నేను బీజేపీని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతుగా తేజస్వి వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రజానికానికి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీని విషయంలో ఊరుకోదు. బీజేపీ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీగా, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచిన పార్టీగా మీరు నిలబడాల్సి వస్తుంది. ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి కానీ ఇంకా వెనకేసుకొచ్చుకుంటూ కిషన్ రెడ్డి గారికి తగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని కూడా చూసాం. ఇవాళ బడే బై చోటే బైల బంధం ఇవాళ మళ్ళొకసారి బయటపడ్డది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు మొన్న రాష్ట్ర విభజన పార్లమెంట్ లో బిల్లు పాస్ విషయంలో, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానం అని చెప్పి ఒక విధానం తెచ్చింది. హైబ్రిడ్ సంగతి ఏందో ఇలా అర్థమైపోయింది. క్రాస్ బ్రీడ్. జనరల్ గా హైబ్రిడ్ మక్క అంటే ఏందన్నట్టు క్రాస్ బ్రీడే కదా. క్రాస్ బ్రీడ్ చేస్తే హైబ్రిడ్ మక్క వస్తుంది, విత్తనం ఏదైనా. ఈ హైబ్రిడ్ సంగతి అంటే క్రాస్ బ్రీడ్ అని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నిన్ననేమో పార్లమెంట్ లో బీజేపీ కాంగ్రెస్ లు కొట్లాడుకున్నట్టు చూసినాం మనం. మహిళా బిల్లు విషయంలో ఇద్దరు కలిసి మహిళలకు తీరని ద్రోహం చేసిండ్రు. ఇలా బీజేపీ నిజంగా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడమే బీజేపీ లక్ష్యం అయి ఉంటే మీరు రీఆర్గనైజేషన్ ఎందుకు మహిళా బిల్లుతోని ముడిపెట్టిండ్రు? అవసరం లేదు కదా. మహిళా రిజర్వేషన్ నిజాయితీగా మీరు చేయాలనుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణతో ఉన్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు దానికి లింక్ చేసినారు? మీకు తెలుసు, మీకు 2/3 మెజార్టీ లేదని బీజేపీకి తెలుసు. మరి డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ ఉంటేనే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది. లోక్సభలో బీజేపీకి 2/3 మెజారిటీ లేదని బీజేపీకి స్పష్టంగా తెలుసు. 2/3 కావలసినటువంటి ఆల్మోస్ట్ 68 సీట్లు బీజేపీకి తక్కువగా ఉన్నాయి. మరి తెలిసి బీజేపీ ఎందుకు పెట్టింది అంటే రాజకీయంగా పెట్టింది. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడిపెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో 2 పార్టీలు దొందే. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశం మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. మహిళా బిల్లు విషయంలో 2 రాజకీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నాయి. ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ కి పోయింది, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ కి పోతాడు పొద్దుగాల. అంటే ఇల్లు ముట్టడించడానికి ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతున్నావు.
అంటే నీ విధానం ఏంది, నీ పద్ధతి ఏంది, అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలు ఏందో ప్రజలకు అర్థమైతలేవా? నిజంగా కాంగ్రెస్ బీజేపీల పోరాటం నిజమైతే నువ్వు ఎట్లా పోతావు పొద్దుగాల? అంటే మీరంతా కూడబలుకొని ఈ దేశ మహిళల్ని మోసం చేసిండ్రు. ఈ దేశానికి ఇలా మహిళా రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు కలిసి ఈ దేశం మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తా ఉన్నారు. ఇలా బీజేపీకి మెజార్టీ లేదని తెలిసి డీలిమిటేషన్ తో 2/3 మెజార్టీతో లింక్ పెట్టడం అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కు కూడా క్లారిటీ లేదు. రెండు పార్టీలు కలిసి ఇలా మహిళల్ని మోసం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇలా అన్ని కూడా అర్థమైతా ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఇంకోటి ఆలోచించండి, తేజస్వి సూర్య వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఖండించలే. ఎందుకు? బడే బైక్ కోపం వస్తుందనా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా పార్లమెంట్ లో మాట్లాడి, బయట ఎక్కడో మాట్లాడితే సంబంధం లేదు, అది పార్లమెంట్ రికార్డులో పోయింది. మరి దాన్ని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఖండించాడు తేజస్వి సూర్య వ్యాఖ్యలను. అంటే నీ రిలేషన్ ఏంటి? పొద్దుగాలేసి కేంద్ర మంత్రి ఇంటికి బీజేపీ ప్రభుత్వం ఇంటికి పోతావు నువ్వు. ఇవాళ ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇదే ఈ రాష్ట్రంలో ఏ నోట వినబడుతున్న నినాదం. అది ఖాయమైపోయింది. డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఎన్నిక ఎప్పుడు అనేది మాత్రమే తేలాల్సింది తప్ప రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్